కారు పార్టీ ఏలుబడిల మాజీ సీఎం కేసీఆర్ సార్ కేబినెట్ మీటింగ్ పెట్టకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిండట. సర్కారు తరపున ఏ పని సురువు కావాలన్నా మొదలు కేబినెట్ ఆమోదం ఉంటేనే అవుతుందా? అట్లా ఆమోదమే తెలపకుండా అట్టెట్లా పర్మిషన్లు ఇస్తాడు అంటే ఏమో మరి ముఖ్యమంత్రి సార్ చెప్పేది నుండ్రి. అయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సార్ ఇక ముచ్చట చెప్పుండ్రి. ఇట్లాంటి అబద్ధాలతో ఎక్కువ కాలం బతకలేరు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 క్యాబినెట్లు అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. నేను స్పష్టంగా ఇన్నరా ఏమంటుండో మరి. ఇదే ముచ్చట కారు పార్టీ ఏలుబడిల పైసల మంత్రిగా పనిచేసిన కమలంపువ్వు పార్టీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సార్ని అడిగితే ఇప్పుడు ఆ సార్ ఏమంటుండో ఆ ముచ్చట గుడి నుండి. ఇవాళ వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి. వారు కూడా 10 నెలలకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పమని చెప్పండి. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పినాం. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను. నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక ముగ్గురు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు అక్కడ. ఒకరు మంత్రి లేకపోవచ్చు కానీ ముగ్గురు మంత్రులు ఉన్నారు. అప్పట్లో కారు పార్టీ ఏలుబడిలా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు షెయి పార్టీలో కూడా మంత్రులుగా పనిచేస్తున్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకోండి. కేబినెట్ మీటింగ్ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆమోదం ఇచ్చిండ్రా లేదా అని అనుకోవచ్చుండు. ఇంకా ముచ్చటి నుండి కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా అన్నాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి నేను ఆనాడు మంత్రిగా ఉన్న కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు. నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇప్పుడు కమలం పువ్వు పార్టీల షరీకైనా కాబట్టి చెప్పుతలేను. కారు పార్టీ ఏలుబడిల పైసల మంత్రిగా పనిచేసినా అని చెప్తున్నా అనుకోవచ్చుండు. అయ్యా సీఎం రేవంతాల్ సారు మరి కమలం పువ్వు పార్టీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సారు 100 సార్లు అయినా చెప్తా కేబినెట్ మీటింగ్ పెట్టినామని అనబట్టి మీరేమో మీటింగ్ పెట్టలేదా అనబడితిరి. ఇట్లా పంచాయతీ పక్కకు పెట్టి ఇప్పుడు కేసీఆర్ సార్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు పడ్డ పొక్కలను సాపు చేసి అన్నదాతలకు నీళ్ళిచ్చే ఉపాయం ఏమైనా చేస్తారా? లేకుంటే వాళ్ళ మీద మీరు మీ మీద వాళ్ళు ఇట్లా మన్ను పోసుకొని పనికిరాని పెసుమిట్లు పెట్టి పొద్దు గడుపుతారా? ఉదికు ఏలుబడిలకు వచ్చి ఏడాదిని అర్థమవుతున్నా ఏం సక్కదనం లేదని జనం అంటుంటే మీరిట్లా పొద్దు ఊడేందో ఇట్లా కొంత లాసు మీకే తెలవాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.